ఒక్క నిమిషం అండి. కలెక్టర్ గారు సిసి సార్ మాట్లాడుతుంటారు. కలెక్టర్ గారు లైన్ లో ఉండండి సార్. హలో హలో సార్, నీ నమస్తే పేరేమిటి? సార్. నమస్తే సార్. నీ పేరేమిటి? మా పేరు ఎస్ సురేష్ సార్. ఎస్ సురేష్. తహసీల్దార్ ఆఫీస్ లో కనిపిస్తే, అగ్రికల్చర్ ఆఫీస్ లో కనిపిస్తే కేసు పెడతాను నేను. అర్థమైందా? నెక్స్ట్ టైం నుంచి మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఎవరైనా ఇబ్బంది పెడితే ఓకే సార్. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను నీ గురించి. అర్థమైందా? ఓకే సార్. పావు లేపేస్తాను నేను. ఓకే సార్. మీకు అర్థం అవ్వదు. ఆవిడ నా చెల్లి. ఇప్పుడు నుంచి అర్థం చేసుకో మీరు. అర్థమైందా? ఓకే సార్. ఎట్లా లేపుతాను నేను? నేను ఏం చెప్తున్నా, నేను పిల్లల వరకు వెళ్తాను నేను. ఓకే సార్. మొత్తం మీ హిస్టరీ కనుక్కొని ఓకే సార్. మీ అక్రెడిషన్ కూడా చేస్తాను. ఆ విషయాలందరూ రిపోర్టర్ కూడా చెప్పు. ఓకే సార్. పిఎం కిసాన్, ఆ పైప్, యూరియా అన్ని చూస్తాను నేను ఇప్పుడు. ఓకే సార్. ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం నుంచి మీరు ఫోన్ చేస్తే మీరు అర్థం చేసుకో, ఆవిడ చెల్లి. ఓకే సార్. ఒక ఎంక్వైరీ రిపోర్ట్ కాన్స్టిట్యూట్ చేద్దాం ఈ పీడిఐసిడిఎస్ ద్వారా. లేపేస్తే బాబు మీకు అర్థం అవ్వదు. 100 మంది ప్రెస్ రిపోర్టర్తో మీ గురించి మాట్లాడతాను నేను. ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. ఒకసారి డిఓ ద్వారా చెక్ చేయి, పిల్లలు ఏం స్కూల్లో చదువుతారు. ఎస్ఐ ద్వారా కూడా, ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేయి, పిల్లలు ఏం స్కూల్లో చదువుతారు. బాబు చూసుకో. ఇప్పుడు మీరు మొత్తం ట్రాక్ చేస్తాను నేను. ఏమైనా ఉంటే రాయి మీరు పేపర్లో. చెత్త పేపర్ చెత్త రాయి. ఏమైనా ఉంటే రాయండి. ఓకే సార్. ఒక్క నిమిషం అండి. కలెక్టర్ గారు సిసి సార్ మాట్లాడుతుంటారు. కలెక్టర్ గారు లైన్ లో ఉండండి సార్. హలో హలో సార్. నీ నమస్తే పేరేమిటి? సార్. నమస్తే సార్. నీ పేరేమిటి? మా పేరు ఎస్ సురేష్ సార్. ఎస్ సురేష్. తహసీల్దార్ ఆఫీస్ లో కనిపిస్తే, అగ్రికల్చర్ ఆఫీస్ లో కనిపిస్తే కేసు పెడతాను నేను. అర్థమైందా? నెక్స్ట్ టైం నుంచి మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఎవరైనా ఇబ్బంది పెడితే ఓకే సార్. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను నీ గురించి. అర్థమైందా? ఓకే సార్. పావు లేపేస్తాను నేను. ఓకే సార్. మీకు అర్థం అవ్వదు. ఆవిడ నా చెల్లి. ఇప్పుడు నుంచి అర్థం చేసుకో మీరు. అర్థమైందా? ఓకే సార్. ఎట్లా లేపుతాను నేను? నేను ఏం చెప్తున్నా, నేను పిల్లల వరకు వెళ్తాను నేను. ఓకే సార్. మొత్తం మీ హిస్టరీ కనుక్కొని ఓకే సార్. మీ అక్రెడిషన్ కూడా చేస్తాను. ఆ విషయాలందరూ రిపోర్టర్ కూడా చెప్పు.